అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. చదువుల శాఖలతోని మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి. ఆ సమావేశానికి హాజరుపడ్డాడు ఉప ముఖ్యమంత్రి. తెలంగాణలో కొందరు అధికారులు చూపెడుతుండ్రట టెక్కు. పాడి కౌశిక్ రెడ్డి సారు తయారు చేస్తుండట బ్లాక్ బుక్. చిరంజీవి సార్ ఇంటికి పోయిండు బండి సంజయ్ సారు. ఎదుర్కొని మంచిగా మర్యాద చేసిండు మెగాస్టార్ సారు. రెవెన్యూ ఇన్స్పెక్టరు గవర్నమెంట్ ఆఫీస్ తీసిండట ఐతారము. అక్కడి ఎమ్మెల్యే సారు ఆడికి పోయి అయ్యిండు గరం. పెట్టుబడి పెడితే ఎక్కువ వస్తాయని చేసిండట డబుల్ మోసము. బాధితులందరూ పోలీస్ స్టేషన్కు వచ్చిండ్రు న్యాయం కోసము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారును పక్కకు పెట్టుకొని పని కట్టుకొని మరి చదువుల శాఖ అధికారులతో మీటింగ్ పెట్టిండట. అగో మొన్న ముందు మాట పేజీ చింపిరము. ఏం చేద్దాం అనుకునేందుకు మీటింగ్ ఏర్పాటు చేసిండా. విద్యాశాఖ గురించి ఇంకేమైనా తెలుసుకుందామని సమావేశం అయ్యిండా. ఇది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో చూసిర్రా ఏదో కాగితాల పైలు సీఎం సార్ చేతుల్లో పెడుతుర్రు కదా. అంటే ఇన్నొద్దుల సంధి రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి అన్నిటినీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లెక్క మారుస్తున్నారట. మొన్ననే సీఎం సార్ రెసిడెన్షియల్స్ ఎందుకు అన్నాడు. కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని కొన్ని దగ్గరలో కట్టినారు కదా హాస్టళ్ళు. ఇప్పటి సంది అట్లా కాకుండా అన్ని రెసిడెన్షియల్ హాస్టళ్ళు స్కూళ్ళు ఒక్క దగ్గరనే ఉండేటట్టు కట్టాలని సీఎం సార్ అధికారులతోనే అనుకొచ్చిండట. అధికారులు కూడా సీఎం సార్ అడుగుతాడు అనుకున్రో ఏమో గానీ కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి చూపెట్టిండ్రా. ఎట్లా చేస్తే మంచిగుంటుందని బట్టి సార్ను కూడా అడిగి ఇద్దరు కలిసి ఇట్లా ఫైల్స్ తిర్రేసి బర్రేసిరట. ముందుగాల కొడంగల్ మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టుండ్రి. అటెనక సిక్కి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కడతామన్న తరీకలా చెప్పుకొచ్చిండట. ఇక ఈ ఆలోచన గిట్లా అమలైతే మట్టుకు ఎస్సీ హాస్టలు బీసీ హాస్టలు ఎస్టీ హాస్టలు మైనారిటీ హాస్టల్ అని సపరేట్గా ఉండయి. అన్ని ఒక్క దగ్గరనే ఉండేటట్టు ఉన్నాయట. మరి అవి కూడా కాంగ్రెస్ గేలుబడిలా ఎట్లా నడుస్తాయో ఏం కథనో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి సారు అధికారుల కోసం బ్లాక్ బుక్ తయారు చేసిండట. ఏ అధికారులు ఎక్స్ట్రాల్ చేస్తుర్రో ఎవరెవరు ఎట్లా కథలు పడుతుర్రో అందరి పేర్లు ఆ కర్రె బుక్లో ఎక్కిస్తుండట. రెడ్ బుక్ ఏపీలో లొకేషన్ సార్ తయారు చేస్తున్నట్టు తెలంగాణలో కౌశిక్ రెడ్డి సార్ కూడా బ్లాక్ బుక్ రెడీ చేసి ఎవరెవరి పేర్లు ఎక్కించిండో అరుచుకుందాం పరి. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాల్ చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. ఇన్నరా కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ ఏమంటున్నాడో. అధికారులు ఎవరెవరు ఉరుకులాడుతుర్రో వాళ్ళందరి పేర్లు యాది పెట్టుకొని మరి కర్రెబోయిలా కాయిస్గా ఎక్కిస్తుర్రట. కారు పార్టీ ఏలుబడిలకు రాగానే వాళ్ళ పని చెప్తా అన్న తరీకలా అనుకొచ్చిండు. మరి కౌశిక్ రెడ్డి సార్ అసొంటి కరడు కట్టిన కారు పార్టీ లీడర్లను అంతగానం ఏ అధికారులు అరిగోసలు పెట్టిండ్రో. సారు ఎమ్మెల్యే అని తెలిసి కూడా మర్యాదలు కూడా ఇస్తలేరా ఎట్లా అంటే ఏమో మరి ఇస్తే ఇట్లా బ్లాక్ బుక్ ఎందుకు పట్టుకోవచ్చు, అలా పేర్లు రాస్తానికి ఇట్లా ఎందుకు చెప్పు. కౌశిక్ రెడ్డి సార్ కూడా మళ్ళా కారు పార్టీ ఏలుబడిలకు వస్తుందని కలలుగా అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చుడు మీద బాగానే నమ్మకం పెట్టుకున్నట్టు అనిపిస్తలేదు. మళ్ళీ సర్కారు వచ్చిన కారు నుంచి కారు పార్టీ రోజుకింత కనిపించకుండా పోతుంది. కౌశిక్ రెడ్డి సార్ ఏమో ఇంత కాన్ఫిడెంట్గా ఉండు. అయినా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లీడర్లు ఆగినరా తలుగు తెంపుకున్నట్టే ఇష్టం వచ్చినట్టు చేసిరి. ఇప్పుడు ఇబ్బందుల పడిరి. అయినా పెసర చేన్ల ఓడగొట్టుకొని నువ్వుల చేన్ల దేవులాడితే దొరుకుతుందా? అధికారంలో ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీర్చకుండా మళ్ళా ఆ ప్రజల అవసరాల గురించి ఇప్పుడు మాట్లాడి ఎవల చెవుల లొటపీస్ పువ్వులు పెడుతుర్రని అంటున్నారు పాడిగారి పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఇంకో ఎమ్మెల్యే కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతుండట. అగో మొన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి సారు కాంగ్రెస్ కండువాగా అప్పుకున్నాడు. ఇప్పుడు మల్లెవలు గులాబీ గుడిసెలకెళ్ళి బిస్తరు చదువుకుంటుర్రు, షైపాటిలా చెద్దరి వరుస్తుర్రు అంటారా. అన్ని ముచ్చట్లు అర్థమవుతాడు చెప్పుకుంటా చూపిస్తా పారి. చూసినరా ఎవరో కాదు జగిత్యాల కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు. షైపాటిలా చేతులు కలిపినట్టు అనిపిస్తలేదు. సీఎం సార్ కూడా ఖుషీతోని 3 రంగుల జెండాను కప్పి కాంగ్రెస్లో కలుపుకుండు.
ఇక ముఖ్యమంత్రి యనుమల రేవంతం సార్ను గట్టిగా అల్మించుకొని అన్నా ఓ కంట చూడాలి అని సంజయ్ సార్ అనొచ్చు. నువ్వు రందివాడకు షెయిపాటిల షరీకైనోళ్లకు శరణం ఉండది, చింతవాడకు అన్ని అనుకున్నట్టే అయితాయని సీఎం సార్ కూడా చెప్పొచ్చు. కానీ చూసిండ్రా కారుపాటి పార్లమెంటు ఎన్నికల్లో పత్యారా చూపెడితే ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా గులాబీ గుడిసెను ఇడిచిపెట్టేటోళ్ళు కాకుండొచ్చు. ఏమంట ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. అప్పటి సంది ఇక కారుపాటికి కాలం చెల్లింది. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లయినదంటే తెలంగాణలో బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అనేతట్టే తయారైందని ఇట్లా బిస్తరు చదువుకుండ్రు కావచ్చు. ఏమో అంటారు చూడరు, బెల్లమున్న కాడికే ఈగలు పోతాయి అన్నట్టు అధికారం ఉన్నోళ్ళ పంచన్నే ఎమ్మెల్యేలు చేరుతారు. దీనినే రాజకీయం అంటారు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు సినిమేష కాడు చిరంజీవి సార్ ఇంటికి పోయిండట. అగో చిరంజీవి సార్ ఇంటికాడ ఇప్పుడు పండగ లేదు, పబ్బం లేదు. హైదరాబాద్లో ఎంతోమంది ఏషకాళ్ళుండ్రు. అంతమందిని కాదని ఒక్క చిరంజీవి సార్ ఇంటికే బండి సారు ఎందుకు పోయిండో ఏం కథనో అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. బండి సంజయ్ సార్ ఇట్లా రాగానే ఎదురుగా పోయి చిరంజీవి సార్ ఎదుర్కొన్నాడు. బండి సంజయ్ సార్ కూడా చిరునవ్వులు సిందించుకుంటా సినిమాల్లో చూస్తుంటే ఎట్లుంటావో బయట కూడా అంతే షానిగా అంతే స్టైల్గా ఉన్నావు అన్నట్టు ఉండు. చిరుసారు కూడా చిరునవ్వులు ఒలకబోసి గట్టిగా అల్మించుకున్నాడు. ఇట్లా ఇంట్లోకి దొలకపోగానే బండి సంజయ్ సారు చిరంజీవి సారుకు శాలువగా అప్పిండు. నేను కప్పకపోతే ఎట్లుంటుంది అనుకున్నాడో ఏమో కానీ చిరంజీవి సారు కూడా బండి సంజయ్ సారుకు శాలువగా అప్పి పువ్వుల గుత్తి పట్టుకొని పోటువలకు పోజులు చిర్రిద్దరు. ఇద్దరు ఇట్లా కూసున్నారు. మీకేందన్నా నడీడు దాటిపోయినా పడుసు పోరని లెక్కనే ఉంటావు. తేపకో పడుసు హీరోయిన్తోని డ్యాన్సులు కథ కార్ఖానా అంతా మంచిగుంటుంది తీయే అని అన్నాడు కావచ్చు. ఏ ఊకోబండి అన్న, మీ లీడర్ల కథనే మంచిగుంటుంది. చిన్నోడు పెద్దోడు అయినోడు కానోడు అందరూ మీకే సలాం కొడతారు. ఏ పని కావాలన్నా 5 నిమిషాలల్లో అయిపోతుంది. మాదేమున్నదే సినిమా హిట్ అయితే హీరో లేకుంటే జీరో అన్నట్టు ఉంటుందని చిరంజీవి సార్ కూడా అనొచ్చు. ఇట్లా జరసేపు ముచ్చట పెట్టిర్రు. మీ తమ్ముడు పవనాలు సారు డిప్యూటీ సీఎం అయ్యిండు. మీకు మీ సినిమాలకు చింత ఉండదు పోన్రి. సినిమాలు పాస్ అయినా ఫెయిల్ అయినా సబ్సిడీలకు మాత్రం డోకా ఉండదని బండి సంజయ్ సారు అన్నట్టు ఉండు. కానీ పవర్ ఉంటే ఆ పవరే వేరంటురు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారులో అన్న చిరంజీవి సార్ను కలిసిన బండి సంజయ్ సార్ను చూసినోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసిరట. అగో అప్గ్రేడేషన్ సమస్యను సాల్వ్ చేస్తా అని సీఎం సారు చెప్పిండు. అది ఎరుకుండి కూడా టీచర్లు మళ్ళెందుకు పోయి కలిసిర్రు ఇప్పుడు అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. ఇట్లా ఒకలేనికొకరు ఉపాధ్యాయ సంఘాల నేతలు వచ్చినా కొద్దీ అందరినీ వల్కరించుకుంటా సంఘాల పెబ్బలకు పేపర్లు ఇచ్చిండ్రట. కారుపాటి అధికారంలోకి రాకముందు 5 ఏళ్ళు, టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ ఏలుబడిల 10 ఏళ్ల సంధి అప్గ్రేడేషన్ చేస్తలేరని రేవంత్ రెడ్డి సార్కు మొరబెట్టుకోగానే వెంటనే సీఎం సారు చదువు చెప్పే గురువులు రంది పడితే మంచుకుంటుందని చెప్పి మీ పదోన్నతుల ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నాడట. వెంటనే అప్గ్రేడేషన్ క్లియర్ చేసిండట. సీఎం సారు చెప్పంగానే చేసిండని ఇట్లా పువ్వుల గుత్తులు చేతుల పెట్టుకుంటా భుజాల మీద శాల్వలు కప్పుకుంటా మర్యాదలు మంచిగానే చేసిర్రు. అయ్యా సీఎం గారు, ఉపాధ్యాయుల గోసలు మంచిగానే తీర్చిర్రు. ఆ గురువుల తాన చదువులు చదువుకున్న నిరుద్యోగులు నిత్యం గోసలు అనుభవిస్తున్నారు. అట్లనే పనిల పని జీవో 46ను కూడా రద్దు చేపియిండ్రు కదా. నిరుద్యోగులు కూడా మీకు ఇట్లనే శాలువలు కప్పి పువ్వుల గుత్తులు చేతుల పెట్టి సన్మానాలు చేసి సంతోషపరుస్తారు అంటుర్రు. చదివిన చదువులకు తగిన కొలువులు రాక తల్లడిల్లుతున్నోళ్ళను చూసినోళ్ళు. ఓ మంత్రికి అభిమానంతోని పాలాభిషేకం పూలాభిషేకం చేస్తుర్రట. చిక్కడి పాలతోని పాలాభిషేకం చేసేంత అభిమానులు ఏ మంత్రి గారికి ఉండొచ్చు? మరి అవి బర్రెపాల ఆవు పాల పాకెట్లలో తెచ్చిర్రా, క్యాన్లలో నింపుకొచ్చిర్రా, సర్వలతోని బిందెలతోని తెచ్చిర్రా, ఎట్లా ఏం కథ అన్నీ తెలుసుకుందాం పారు ఎట్లా అభిషేకిస్తుర్రో. వారెవ్వ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కు పాలాభిషేకం చేస్తుర్రు. చెమునిన నీళ్లు తీసుకొచ్చి 2 చేతుల మీద పోసుకుంటా అభిషేకం చేస్తుంటే శ్రీనివాసరెడ్డి సారు ఆనందంతో సంబరపడుతున్నట్టు అనిపిస్తలేదు. దారబట్టి చేతుల మీద పోసుకుంటా పాలాభిషేకం అయినాక మైకు పట్టుకొని నీళ్ళాభిషేకం అని నీళ్లు కూడా పోస్తుర్రు. మరి బర్రెపాలు తెచ్చిర్రా, ఆవు పాలు తెచ్చిర్రా, నీళ్లు కూడా దారబట్టి పోస్తే సారు చేతులు సాపు చేసుకుండు. మరి అవి మిషన్ భగీరథ నీళ్ళో మామూలు నీళ్ళో తెలివయి ఇట్లా పాలాభిషేకము నీళ్ళాభిషేకం చేసినాక పూలాభిషేకం కూడా చేసిర్రు. శ్రీనివాస్ సార్ను నిలబెట్టి పువ్వులు దోశల నిండా పట్టుకొని మీద పోసిర్రు. అట్లా పువ్వులు పోస్తుంటే శ్రీనివాస్ సార్ కూడా చూడసక్కదనంగా లేడు. ఏ జన్మల ఏ పుణ్యం చేసుకుండో ఇట్లా ఈ జన్మల అభిషేకుడు అయ్యిండు. కళ్ళల్లో సంబరం చూస్తుంటేనే కనిపిస్తున్నది ఎంత మురిపెంగా ఉన్నాడో.
పొంగిపోయి అల్మిచ్చుకుండు. ఓ కార్యానికి పోతే ఆడ మర్యాదలు ఇట్లా చేసిరట. అయ్యా పొంగులేటి గారు, జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలతోని మంచిగానే పులకించి పొంగిపోతుర్రు. మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేస్తే తెలంగాణ ప్రజలు కూడా మీ లెక్కనే మురిసిపోతారు. గా ఇగురం కూడా చెయ్యిండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయితారం అందరికీ సెలవు దినం ఎవ్వరు రారు అని అనుకుండో ఏమో కానీ ఏమో తలుపులు అయితే దగ్గరికి పెట్టి రికార్డులు తారుమారు చేస్తున్నాడట. ముచ్చటరికైన జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు ఎంఆర్ఓ ఆఫీసుకు పోయిండట. మరి ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దొరికిండా అంటే ఏమో ముచ్చట మొత్తం తెలుసుకుందాం పరి. ఇన్నరా ఎవరైనా ఎందుకు వచ్చిండు? సండే నాడు ఆఫీసు తీసి ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఎమ్మెల్యేను చూసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తెల్లమోకం వేసి సల్లబడ్డాడు. సతమతమ అవుతుండు. ఇట్లా అనిరుద్ రెడ్డి సారు ఉన్న కాగితాలను చూపెట్టుకుంటా ఎంతమందిని ముంచుతావు? ఇట్లా ఒకల భూములు ఇంకొకలకు రిజిస్ట్రేషన్ అవుతున్నాయంటే నియోసోటోలు చేయంగానే కదా అని బాగానే గరానికి వచ్చిండు. ఎస్ఐ సార్కు ఫోన్ చేసి ఆఫీసులో అవుతున్న కథ మొత్తం చెప్పుకొచ్చిండట. ఇటువంటి గలీజ్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండబట్టే అన్యాయంగా కొందరు అమాయకుల భూములు ఆగమ అవుతున్నాయి. ఇసొంటోళ్లను ఉత్తగానే ఇడిచిపెట్టొద్దు, గట్టి శిక్ష పడేటట్టు చేయాలి. మళ్ళా ఒకల పేర్ల మీద భూములు ఒకల పేర్ల మీదకి ఎక్కియాలంటే చుచ్చు పడాలి. అసొంటి కఠిన చట్టాలు తీసుకురావాలి. అయ్యా పొంగులేటి గారు, మీ రెవెన్యూ శాఖల ఆఫీసర్లకు ఇట్లా చేయమనే చెప్పిర్రా? వీడికే ధరణి పోర్టల్తోని తెలంగాణలో భూములున్నోళ్ళు దరిద్రం ఎల్లదీస్తుండ్రంటే మళ్ళా ఇట్లా ఐతారాలు ఆఫీసులకు వచ్చి ఆగం చేసుడు ఏంది సారు? సీసీ కెమెరాలు పెట్టిపిస్తారో సీరియస్గా పని చేయిస్తారో మీరే చెప్పాలి. మార్పు 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 అన్నారు. ఇదేనా సారు మీ ఇందిరమ్మ రాజ్యంలో మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాలు కమ్ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఫ్లైఓవర్ పనులకు పూజ చేయబోయిండట. ఇప్పుడు ఏడ ఫ్లైఓవర్ కడుతుర్రు, ఎవరెవరు పోయిండ్రు, సారు ఒక్కడే హాజరుపడ్డా, ఇంకెవరినన్నా ఎంటేసుకొని పోయిండా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు కోమటిరెడ్డి సారు పోయిన కాడికి పోతే మనకు కూడా తెలుస్తాయి. అరే ఏం పబ్లిక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అభిమానులు తక్కువ లేరు కదా. పోలీసులు ఆపినా ఆగకుండా మీదికి వస్తుర్రు. ఏడనో చెప్పలేదు కదా. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చిట్యాల కాడ హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఫ్లైఓవర్ పనులు ప్రారంభించేందుకు పోయిండట. సార్ వస్తుండని తెలవంగానే ఇండ్లకు తాళాలు వేసుకొని అందరూ కూడా ఈడనే ఉన్నట్టు లేదు, మాలస్క మందే వచ్చిర్రు. మరి ఉత్తగొచ్చిండ్రా వెంకటరెడ్డి సార్ పతార పెద్దగున్నదని తెలిపేదందుకు తెప్పించిర్రా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాకాల జనం వెనకపోంట మంచిగానే వస్తారని అయితే అంటుంటారు. సడాకు మొత్తం పబ్లిక్ తోని నిండిపోయింది. ఇట్లా సన్మానాలు శాల్వలుగప్పుడు ఒడవంగానే పిల్లర్ పొక్కలకు దిగి పూజలు చేసిండు. తాపితోని సిమెంట్ చేసి పనులు చాలు చేసిండు. అయ్యా మంత్రి గారు, పూజలు చేసి పనులు సురువు చేసినట్టు కాదు, అవన్నీ మంచిగా అయ్యే జిమ్మెదారి కూడా మీరే తీసుకొని నడమల ఆగకుండా చూసుకోండి అంటుర్రు కోమటిరెడ్డి గారి పర్ఫార్మెన్స్ చూసినోళ్ళు. మీరు 5 అంటే 5 లక్షలు మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుర్రి, 5 నెలల్లో 5 లక్షలను డబుల్ చేసి చూపిస్తా అని ఒకటి చెప్పిండట. అంతగానో పైసలు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశనే ఉంటుంది కదా. కొందరు దురాశకు పోయిండ్రు. వాని మాటలను మీ పెట్టుబడి పెడితే ఎంత పరిశానలో పడ్డారో ఒక్కొక్కల ముచ్చట ఎవరేస్తా పారి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో రాజేష్ అనేటోడు ఇట్లా మా కంపెనీలో మీరు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 5 నెలలనే డబ్బులు అంటే 10 లక్షల దాకా వస్తాయని చెప్పిండట. ముంగడ మురిపించేందుకు మంచిగానే 2 నెలలు లాభాలు చూపెట్టిండట. అటెనక సిక్కి 500 మంది దాకా అందరి తాన ఒక్కొక్కల దగ్గర 5 లక్షల రూపాయల చొప్పున తీసుకొని అందరికి చెల్లని చెక్కులు చేతుల్లో పెట్టి 1 కోటి రూపాయలు తీసుకొని జాడాపత్త లేకుండా జారుకున్నాడట. ఎటో కనిపించకుండా పోయిండట. అయ్యో అప్పులు తెచ్చి ఆశపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇల్లు మొత్తం ముంచిండని ఏడిచినోళ్లే కానీ ఏడవనోళ్ళు లేరు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఇట్లా ఎంత మొత్తుకుంటే ఏం లాభం? పోలీసులకు ఫిర్యాదు అయితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మొత్తానికి రాజేష్ గారిని అరెస్ట్ చేసిన ముచ్చటైతే ఎరకైతే ఇట్లా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిర్రట బాధితులు. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రాణేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు అందరికి. ఫ్రాడ్ ఇన్నరా ఈ ట్రేడింగ్ ఆ ట్రేడింగ్ అని చెప్పి హబ్సిగూడలో అందరినీ ఆగం చేసిండని చెప్పుకొచ్చిండు. ఇప్పుడంటే మోసపోయినామని చెప్తురు. ఈ బాధితులకే అనుకున్నట్టు 10 లక్షలు వచ్చి ఉంటే పక్కింటోళ్ళకన్నా చెప్పుదురా, అస్సలు చెప్పకపోదురు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడు కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదట. ఓ దిక్కు ముఖ్యమంత్రి యనుమల రేవంతం సారు గేట్లు తెరిచి పెట్టినము అంటుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అలా కలుపుకోవాల్సిన ఆలోచన అవసరం లేదని ఎవరన్నారు? ఏం కథ అంటారా? ఈ నుండి ఏర్పడ్డది 65% దగ్గరతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది.
ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. ఇన్నరాజ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఏమంటుండో, ప్రజలు 65 మందితోనే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు కాబట్టి ముందుగాల చేయి పార్టీ పనితనం చూపెట్టాలి తప్పితే ఇట్లా కారు పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలకు చేర్పించుకునే అవసరం అయితే ఇప్పుడు లేదన్న తరీకలు అనుకొచ్చిండు. అగో మరి ఎంపీ ఎన్నికలప్పుడు ఈసొంటి మాటలు మాట్లాడని జీవన్ రెడ్డి సారు పోచారం శ్రీనివాసరెడ్డి సారు వచ్చిండని అంటుండా ఎట్లా అంటే ఏమో తెలియదు. సాటుసాటుగా పంచాదులు ఏమన్నా ఉన్నాయి కావచ్చు, లేకుంటే ఇప్పుడు చేయి పార్టీలకు కొత్తగా వేరేటోళ్ళు ఎవ్వరు చేరలేదు కదా. అయినా కొందరు రాజకీయం లీడర్లు ఎట్లుంటారంటే గడ్డ్యాం గాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టు ఉంటారు అంటుండ్రు. జీవన్ రెడ్డి సార్ లెక్క మాటలు చెప్పిన ఎంతో మంది లీడర్లను చూసినోళ్ళు. కట్టుకున్న ఆమెను కాదని ఉంచుకున్న ఆమెతో ఉంటున్నాడట ప్రబుద్ధుడు అయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సీతారాముల లెక్క ఆదర్శ దంపతులే ఉండాలని పిల్లలకు గుణపాఠాలు చెప్పవలసిన సారు గుణహీనుడు అవ్వుడు ఏంది అంటారా? అసొంటి మనిషి ఉన్నాడు కాబట్టి ఆ ముచ్చట మన ముచ్చట దాకా కూడా వచ్చింది చూడండి. చూసినరా, కనిపిస్తున్న ఈ గురువుగారేనట గుణహీనుడయ్యి భార్యతోని కాకుండా ఇంకొక ఆమెతోని బంధం ఏర్పరచుకొని స్కూల్కు డుమ్మా కొడుతుండట. ఉంచుకున్న ఆమె ఇంటికి వచ్చి ఉంటున్నాడట. కట్టుకున్న భార్యతోని సంసారం చేసుకొని సంసారి లెక్క ఉండి సారు అయిన ఈయన చక్కగా పిల్లలకు పాఠాలు చెప్పవలసింది పోయి ఇంకో మహిళతోని ఉంటుండట. ఆయనతో ఆ ఊరోళ్ళు దొరకబట్టి తాళ్లతోని కట్టేసి మరలు వెళ్లి తిర్లు వెళ్లి వేసి ఓడిబియ్యం కూడా పోసిర్రట. ఎట్టున్నది ముచ్చట, పోరగాన్లకు పాఠాలు చెప్పుకుంటా తొవ్వల పెట్టవలసిన సారు ఇట్లా ఆ తొవ్వ తప్పితే ఎట్లా? ఆ టీచర్ దగ్గర చదువుకున్న పోరగాన్లు కూడా మా గురువే ఇంట్లున్న భార్యను చక్కగా పట్టించుకోక ఇంకొక ఆమెతోని ఉన్నాడట. మేమేమన్నా తక్కువనా? ఆయన దగ్గరనే చదువుకుంటేమి. ఆయన ఇద్దరితోని ఉంటే మేము 3-4తోని ఉంటాము. గురువును మించిన శిష్యులం అనిపించుకోవడం అని వాళ్ళు ఏమన్నా చెడుతోవలు దొక్కితే ఎట్లా? ఆదర్శంగా ఉండవలసిన సారి ఇట్లా ఉలపని చేసుడు ఏందో అంటారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ఇంకా 2 దినాలు వానలు పడతాయట. ఇప్పటికే మొగులు మెత్తబడి 2 దినాల సంధి ఆడాడ వానలు పడతానే ఉన్నాయి. మరి ఏడేడ పడతాయట? ఏమన్నా తుఫాన్కి ఇట్లా మోపయిందా అంటే ఏమో మరి. వాతావరణ శాఖలనే అడిగి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాము. ఈ తేప కూడా ఎన్ని వర్షాలు పడతాయి ఏం కథ చూద్దాం పరి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో వానలు దంచి దంచి కొడుతున్నాయి కదా. గట్టిగా పెద్దడలు పడేసరికి రోడ్లు మొత్తం నదుల లెక్క తయారవుతున్నాయి. వాగులోలే పొంగిపోర్లుతున్నాయి. బండ్ల మీద పోయేటోళ్లకు నిండిన నీళ్లతోని రోడ్డేడుందో పొక్కేడుందో తెలియకుండా బాగానే తిప్పలవుతుంది. మొన్నటిదాకా ఋతుపవనాలు ముందుగానే వచ్చినాయి. వానలే అనుకున్నట్టు పడతలేవని అంటుంటే ఈ 2 దినాల సంధి దంచి కొడుతున్నాయి కదా. కొన్ని జాగాల్లో తుపురు పెట్టిందట. రాష్ట్రంలో రానున్న 2 రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు కూడా అంటున్నారు. కాబట్టి అవసరం ఉంటేనే హైదరాబాద్ పట్టణంలో ఉండేటోళ్ళు బయటకే వెళ్ళుండ్రి. వానల చెట్ల కింద కరెంటు స్తంభాల కాడ నిలబడకుండ్రి. వానకాలం ఏమో గానీ గ్రేటర్ హైదరాబాద్ లా మున్సిపాలిటీ కార్మికులకు వచ్చినంత కష్టం ఎవలకు రాదుపోన్రి. వాన పడుతుంటే కూడా నానకుంటా కోటులు వేసుకొని వానలనే పనులు చేస్తుండ్రు. అయినా వానలు కూడా పడమన్న తావులో అస్సలు వడిగా అలవెట్టాయి. వద్దు అనుకున్న హైదరాబాద్ పట్టణంలోనే వలాంచి పడతాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నేలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట చినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.